హలో గాయ్స్, వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్. ఇట్స్ మీ శశి. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్తంత నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా అందులో వేసి వేయించుకోవాలండి. కాజు, బాదాం, కిస్మిస్, పిస్తా, ఆర్కిడ్, 2 టైప్స్ ఆఫ్ కిస్మిస్, అలాగే కర్బూజా గింజల్ని కూడా వేసి అవన్నింటిని వేయించుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త నెయ్యి వేసి ఖర్జూరా లోపల ఉన్న గింజల్ని తీసేసి ఆ ఖర్జూరా మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లో చిన్నగా కలుపుతూ గరిటతో స్మాష్ చేస్తూ ఇలాంటి స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. ఖర్జూరా మిశ్రమము, డ్రై ఫ్రూట్స్ మిశ్రమము రెండు సమంగా కలిసేంత వరకు లో ఫ్లేమ్లోనే చిన్నగా కలిపి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డూలని రెడీ చేసుకోవడం మాత్రమే. ఇక్కడ నేను ఎక్కడా కూడా బెల్లం కానీ చక్కెర కానీ వాడలేదు. ఓన్లీ ఖర్జూరా లోపల ఉండే స్వీట్ మాత్రమే ఈ లడ్డూలకి సరిపోతుందండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. చిన్నపిల్లలు డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదా, ఇలాగ లడ్డూలు చేసి పెడితే ఈజీగా తినేస్తారు. పిల్లలే కాదండి, ప్రెగ్నెంట్ లేడీస్, బాలింతలు ఎవరైనా కూడా ఈజీగా తినేయొచ్చు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.